దేశ ప్రధాని వచ్చి పునాది రాయి వేశారు. గోదావరిలో వెలిసిన ఆ ఆధునిక దేవాలయమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని ఇవాళ్టితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో పుట్టి మన రాష్ట్రంలో పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మకు అడ్డంగా నిర్మించిన ప్రాజెక్టే శ్రీరామ్ సాగర్. రాష్ట్ర రాజధానికి సుమారు 200 కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో బాల్కొండ మండలం పోచంపాడు వద్ద ఈ జలాశయాన్ని నిర్మించారు. స్థానికంగా శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ గా పేరు పొందింది. 1963 జూలై 26న అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్ట్ నేటితో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. 50 ఏళ్ల క్రితం శుక్రవారం నాడు పునాది వేసిన ఈ ప్రాజెక్ట్ 50 వసంతాలు కూడా శుక్రవారమే పూర్తి చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ 1986లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. తొలుత రాతి కట్టడాన్ని నిర్మించి దానిపై డంగు సున్నం, కంకర, కాంక్రీట్ కట్టడాన్ని నిర్మించారు. మట్టి కట్టల నిర్మాణం కూడా చేపట్టారు. బహుళార్థక ప్రాజెక్టుగా విలసిల్లుతున్న శ్రీరామ్ సాగర్ జలాశయం తెలంగాణ ప్రాంతంలోని 6 జిల్లాలకు పెద్ద దిక్కు. ప్రాజెక్ట్ కుడివైపు నిర్మించిన కాకతీయ కాలువ కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆయకట్టుకు, ఎడమ వైపు నిర్మించిన సరస్వతి కాలువ ఆదిలాబాద్ జిల్లాకు, ఎగువ ప్రాంతంలో నిర్మించిన లక్ష్మీ కాలువ నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. కానీ రెండో దశ కాలువ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీరందటం లేదు. ప్రస్తుతం 9,11,000 ఎకరాలకు సాగునీరందించే స్థాయికి చేరిన ఈ జలాశయం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తాగునీరు కూడా అందిస్తోంది. అంతేకాకుండా 4 టర్బైన్లతో విద్యుతుత్పత్తి జరుగుతోంది. కడెం, అలీసాగర్, గుత్పలతో పాటు 33 చిన్న తరహా ఎత్తిపోతల పథకాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే పెద్ద దిక్కు. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరొందిన శ్రీరామ్ సాగర్ జలాశయం నిర్మాణం వెనుక 91 గ్రామాల ప్రజల త్యాగఫలముంది. చారిత్రాత్మక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిజామాబాద్ జిల్లాలోని 35 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలోని 56 గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కోరిన వెంటనే ఎకరాకు కేవలం 500 రూపాయలు తీసుకుని ఖాళీ చేశారు. పునరావాసానికి డబ్బు ఇస్తామన్న ప్రభుత్వం ఆ ఊసే మరచింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగలడం కాస్త నిరాశ కలిగించే అంశమే. రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం వస్తువుని ఎరగా చూపుతున్నారు.